మామ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఓటింగ్ పోల్ ఎలా జరుగుతుంది, ఎవరు వెళ్ళే అవకాశం ఉంది, అలాగే ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందో మనం క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ అవ్వండి, చెలరేగిపోదాం. ఓకే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం అమ్మా. అయితే పర్టిక్యులర్గా ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈ రోజు జరిగిన షో గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. టాస్క్లు జరిగినాయి కదా, బాక్స్ టాస్క్ జరిగింది. కొండలో ఇలాగా సింగిల్ ఫింగర్ మీద ఇలా చెయ్యి స్ట్రైట్ గా ఉండి ఎక్కువ మొయ్యాలి, దాని గురించి జరిగింది. మనం క్లియర్ గా మాట్లాడేసుకున్నాం. ఫస్ట్ టాస్క్ ఈరోజు బాక్స్ ఎవరైతే 2 minutes పర్ఫెక్ట్ గా ఉండి ఆ బాక్స్ లో కరెక్ట్ గా 9th ప్లేస్ లో ఎవరైతే లేస్తారో వాళ్ళు లీడర్ అవుతారని చెప్పి జడ్జెస్ చెప్పడం అయితే జరిగింది. దానికి భాగంగాను ఇద్దరిని అయితే పక్కన పెట్టడం జరిగింది. ఎవరినంటే మన హరీష్ గారిని, తర్వాత ప్రియా గారు లీడర్ కాబట్టి హరీష్ గారిని స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తను తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరు సంచాలకుగా మారారబ్బా. ప్రతి బిగ్ బాస్ లోను ఈ కాంట్రవర్సీ మాత్రం మారదు. ప్యూర్ కాంట్రవర్సీ, వేస్ట్ కాంట్రవర్సీ. అసలు సంచాలక్ చేయడమే రాదు, ఎంపైరింగ్ చేయడమే రాదు. సంచాలకులు ఏంటంటే ఎంపైరే కదా, అసలు రానే రాదు. మళ్ళీ తేలిపోయింది. హరీష్ గారేమో ఒకళ్ళ పేరు చెప్తారు, ప్రియా గారేమో ఒకళ్ళ పేరు చెప్తారు. వాళ్ళిద్దరు డిస్కషన్ అవ్వకుండా 9th ప్లేస్ లో ఎవరు లేచారో ఇద్దరు కలిసి మళ్ళీ మాట్లాడుకుని ఒకరు చేశారు. ఇక్కడ ఎంపైర్ అని తెలిసిపోయింది మనకు. ఆ బాక్స్ లో అయితే గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. ఒకరి తర్వాత 1 by 1 లేవడం అయితే జరిగింది. అక్కడ ఫస్ట్ టాస్క్ అయితే కనుక కంప్లీట్ అయ్యి దాలియా రానా దాలియా అయితే గెలవడం జరిగింది. గెలిచి సెకండ్ లీడర్ అయితే తనైందన్నమాట. సెకండ్ లీడర్ అయిన తర్వాత అసలైన టాస్క్ అయితే స్టార్ట్ చేశారు మన బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాకు ప్రీవియస్ టాస్క్స్ అంటే మనకి ప్రీవియస్ జరిగిన గేమ్స్ అవన్నీ తీసుకొచ్చి ఈ అగ్ని పరీక్ష షోలో పెట్టడం జరిగింది. ఆ గేమ్స్ అన్ని చూసి నాకు మనకి ఇదివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ అయితే కనుక నాకు బాగా గుర్తొచ్చింది. మరి మీకు గుర్తొచ్చిందో గుర్తు రాలేదో నాకు తెలియదు, నాకైతే పూర్తిగా అలాగే గుర్తొచ్చింది. అయితే ఏం జరిగిందంటే దీంట్లో ఒక 9 members మొత్తం అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో ఎవరైతే మోస్తారో వాళ్ళు ఓడిపోతారనమాట. టీమ్ రెడ్ అని టీమ్ బ్లూ అని చెప్పి టీమ్ డివైడ్ చేసి ఆ కుండల్లో వేరే వాళ్ళు ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది. స్ట్రైట్ గా ఇలా ఏలు మీద కుండ ఇలా ఉండాలన్నమాట. చాలా వరకు అయితే అందుకని అల్లరి పిల్ల ఎవరు గొంతుకైతే బిగ్ బాస్ అదే పరీక్షలో మనకి ఇరిటేషన్ రప్పించిందో మీకు తెలుసు కదా. తను ఎవరు, తన పేరేంటది, తన పేరు ఏదో ఉంది, శ్రీజ అయితే కనుక అబ్బా అసలు ఆ అమ్మాయికి ఉన్న పర్సనాలిటీకి కానీ తర్వాత వీళ్ళకున్న పర్సనాలిటీకి కానీ అసలు సంబంధమే లేదు. ఇచ్చి పడేసింది. లాస్ట్ వరకు ఆడింది, బాగా ఆడింది. చిన్న తప్పులు హరీష్ గారు అవనే, తర్వాత పవన్ ఇండియన్ ఆర్మీ పవన్ గారు అవనం ఉండే సూపర్ ఆడారు. ఆడిన కల్కి విన్ అవడం జరిగింది. కల్కి గారు అయితే కనుక విన్ అవడం జరిగింది. కల్కి గారే అలా విన్ అయ్యారు. కల్కి గారు అయితే కనుక ఎక్సలెంట్. ఎవరితో అయితే ఈ రోజు వర్స్ట్ ప్లేయర్ అనిపించుకున్నారో మరుసటి రోజు బెస్ట్ ప్లేయర్ అనిపించుకున్నారు కల్కి గారు. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఆడపిల్లలు కాదు వాళ్ళు ఆడపులులు, ఆడపిల్లలు కాదు వాళ్ళు ఆడపులులు. అలాగా ఆడారు, అందరినీ మెప్పించారు. నంబర్ 1. ఎక్కడితో అయితే కనుక ఓటు ఫిల్ చేసుకోవడం జరిగింది. ఈ ఓటింగ్ ఏంట్రా అంటే గొప్ప విషయం ఫ్రెండ్స్. ఎక్కడ గుర్తుపెట్టుకున్నా, మీరు ఓటు వేసి ఏ కంటెస్టెంట్ అయితే మీరు ఎక్కువ ఓట్ చేస్తారో ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళబోతున్నాడు. అందుకే జరగబోతుంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అందరికీ తెలిసే ఉంటది. ఇప్పుడు దాకా దీంట్లో టాప్ గా ఉన్న వాళ్ళు పేర్లు చెప్తే
రిజల్ట్స్ చెప్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజం. అసలు ఓటింగ్ పర్సంటేజ్ అసలు మనం ఎవరికి ఎక్స్పెక్ట్ చేయము, ఆ పర్సన్కి అయితే కనుక టాప్ లో ఉన్నాడు ఇప్పుడు వరకు. ఈ 2 days ఓట్ అపీల్ చేయడం ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఆ పర్సన్ టాప్ లో ఉన్నాడు. మీరు నమ్మగలుగుతారా? ఎవరో ఒకసారి గెస్ చేయండి. నేను చెప్పక ముందే మీరు ఓటింగ్ పర్సంటేజ్ ఎవరు హైయెస్ట్ ఉన్నారో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. సరే, అందుకే నేను ఏం చేస్తానంటే మీకు చెప్పేస్తున్నాను, ఎవరెవరో ఏ ఓటింగ్ పర్సంటేజ్ లో ఉన్నారో, ఎవరైతే గనక వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే తెలియజేసుకుందాం. మెయిన్ కంటెంట్ లోకి అయితే దిగిపోయాం. నేను షో గురించి అయితే మాట్లాడేసుకున్నాం. మెయిన్ కంటెంట్ లోకి అయితే మనం దిగిపోయాం. సరే, మైండ్ బ్లాక్ అవుద్దా? అయిపోయింది అందరికి. మనం చెప్పేది ఫస్ట్ ప్లేస్ 18.50% లో షాకిబ్. మనోడికి ఏమన్నా ఎలివేషన్ వచ్చింది. మొన్న ఉన్నాయి, అవతల మొన్న ఉన్నాయి. మనలో ఏదో తాపత్రయం ఉంది గెలవాలి. ఎంత మనోడు ఫింగర్ గా ఉన్నా మనోడికి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు తన బిహేవియర్ వల్ల. షాకిబ్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. తర్వాత మన కోస్తా కుర్రోడు పవన్ అయితే గనక సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. పవన్ కి ప్లస్ షాకిబ్ కి 3% మార్జిన్ ఉంది. ఓటింగ్ పోల్ లో 3% మార్జిన్ ఉంది. సరే, ప్రసన్న నెక్స్ట్. పవన్ కళ్యాణ్ అయితే కనుక 11% లో కొనసాగుతున్నాడు. 4th ప్లేస్ లో అయితే కనుక ప్రసన్న గారు, 5th ప్లేస్ లో ప్రియా గారు, 6th ప్లేస్ లో అనుష గారు, 7th ప్లేస్ లో హరీష్ గారు, 8th ప్లేస్ లో శ్రీజ గారు, 9th ప్లేస్ లో శ్రేయ గారు, 10th ప్లేస్ లో అయితే కనుక మనీష్ గారు, 11th ప్లేస్ లో అయితే దివ్య గారు, 13th ప్లేస్ లో అయితే ప్రశాంత్ గారు, 14th ప్లేస్ లో శ్వేత గారు, 15th ప్లేస్ లో దాలియా గారు ఎలిమినేట్ అయిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నారు. జస్ట్ 0.55% మాత్రం ఓట్ అవుతుంది. శ్వేత గారికి 1.13. అంటే టాప్ 5 మీకు అర్థమైపోయి ఉంటుంది. టాప్ 5 లో అయితే కనుక షాకిబ్ ఉండే ఛాన్స్ హైలే ఉన్నాయి. వాళ్ళందరినీ దాటుకునే క్రమంలో నాకు తెలిసి షాకిబ్ టాప్ 5 ఎవరుండబోతున్నా నేను ఇప్పుడే చెప్పేస్తున్నారు, వినండి. షాకిబ్, ప్రసన్న గారు, హరీష్ గారు హ్యూజ్ ఛాన్స్ ఉంది, ప్రియా గారు హ్యూజ్ ఛాన్స్ ఉంది, పవన్ గారు, కళ్యాణ్ గారు. వీళ్ళైతే కనుక టాప్ 5 లో అయితే కనుక ఉండే ఛాన్స్ అయితే కనుక ఉంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే కనుక వీడియో చూసి జియో హాట్స్టార్ ఓటింగ్ పోల్ అనేది ఉంటుంది. ఆ ఓటింగ్ పోల్ అయితే వేసేసుకుని మీ ఫేవరెట్ పర్సన్ అయితే కనుక మీరు బిగ్ బాస్ సీజన్ 9 లోకి పంపించవచ్చు. వీడియో అందరికి నచ్చినట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసింది. అలాగే సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.